విశాఖ తూర్పు వైసీపీ నేత సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో సుమారు 3,000 మంది టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ మేరకు విశాఖ నగరం ఆరిలో వద్ద గల ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కార్యకర్తలు భారీగా వైసీపీలో చేరడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైసీపీ నేత గణమనేని వెంకటేశ్వరరావు హాజరై నూతనంగా పార్టీలో చేరుతున్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ అచ్యుతరావు స్ఫూర్తితో వైసీపీలో చేరికలు పెరగడం సంతోషమని, తూర్పులో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓకే పైన వాళ్ళకి పైన చూడట్లేదు కాదు కదా. ఆగాలి అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 15 వార్డుల నుంచి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరికలు అనేవి చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఈ తూర్పు నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా మెజారిటీ రావాలి, అనుకున్న దానికంటే ఎక్కువగా మెజారిటీ వస్తుంది కూడా. ఎందుకంటే ఈ జనాదరణ మామూలుగా లేదు. ఈ తూర్పు నియోజకవర్గంలో కంపల్సరీ మంచి మెజారిటీతో మన పార్టీ గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి ఈరోజు పురోహితుల సంఘం మొత్తం తూర్పు నియోజకవర్గం మొత్తం మనకి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఆటో యూనియన్స్ అన్నీ కూడా తూర్పు నియోజకవర్గంలో మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పెదవాల్టేరు, అలాగే మొత్తం 15 వార్డుల నుంచి కూడా ఈరోజు మెయిన్ లీడర్స్ ఈరోజు రావడం జరిగింది. ఈ చేరికలు ఈ రోజుతో కాకుండా తొందరలోనే అందరితో కలిపి ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయడానికి మేము సన్నాహాలు చేయడం జరుగుతుంది. తూర్పు నియోజకవర్గంలో అత్యధికమైన మెజారిటీతో పూర్వం 3 సార్లు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించిందో మరి దానికి తగ్గట్టుగా ధీటుగా
మంచి మెజారిటీతో ఈ తూర్పు నియోజకవర్గం మనం కైవసం చేసుకోబోతున్నాం. ఆల్రెడీ చేసుకున్నట్టే. జై జగన్. ఈరోజు మన అచ్యుతరావు గారి అభిమానులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గం అన్ని వైపుల నుంచి వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వటం చాలా సంతోషం. నేను ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఎంతో సమాజానికి సేవ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదైనా సోషల్ వర్క్ చేస్తూ ఉంటారు. అందరికీ సాయం చేస్తారు. ఎవరికి ఆపదలు ఉన్నా సరే ఆయన అడిగినోడికి కూడా సాయం చేస్తూ ఉంటారు. పండగలకు కానీ, ఏదైనా గుళ్ళు కానీ, గోపురాలు కానీ, హాస్పిటల్ కానీ, చదువులు కానీ ప్రతి ఒక్కదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉంటే పేదలందరూ సంతోషంగా ఉంటారు. ఇటువంటి వ్యక్తిని మనలాంటి వారందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తానని ఆయన పార్టీలోకి వచ్చి ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులుంటే ఈ పేదలకు నిర్మూలన అవుతుంది. విద్యార్థులు చదువుకుంటారు, పేదలు వైద్యం చేసుకోగలరు, పేదలు పెద్దవారందరూ అవ్వలు తాతలు సంతోషంగా ఉండగలరు. ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ వల్ల జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా సరే మీలా ఎవరు కూడా పనిచేయలేదు. ఏదైతే మీరు హామీ ఇచ్చారో మేనిఫెస్టో ద్వారా నవరత్నాల కార్యక్రమం పెట్టారో 100% మీరు నెరవేర్చి వేళ పేదలందరికీ కూడా మంచి కార్యక్రమం చేశారు. కాబట్టి మీ వెంట మేము ఉంటాం. మీకు ఎంతమంది ఎదురొచ్చినా సరే మేము మీతో కలిసి ఉంటాం, మీతో కలిసి నడుస్తామని చెప్పి ఆయన దగ్గర ఆయన సంఘీభావం తెలియజేసి ఈరోజు మన పార్టీలోకి వచ్చి పార్టీకి ఎంతో ఆయన సహాయం చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు కూడా చేర్పించి అందరికీ ఆయన చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుంటుంది, మన పేదలు బాగుంటారు, మన అభివృద్ధి ముందుకెళ్తామని చెప్పి ఆయన చేయడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా మనందరం చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలలు మన రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్లో రాబోతున్నాయి. 58 నెలల నుంచి ఆయన అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ప్రతి ఒక్కరోజు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్ కానీ లేకపోతే మిగిలిన పథకాలు కానీ అన్నీ తెల్లవారితే 1వ తారీఖు తెల్లవారి 5 గంటలకల్లా అందరి ఇళ్ళకి అందజేశారు. ఈరోజు వాలంటీర్లు ₹1 అవినీతి లేకుండా ప్రతి ఒక్కరు మన పిల్లలే, మన ప్రాంతంలో ఉన్న పిల్లలే ఇవాళ 5,000 రూపాయలు గౌరవ వేతనానికి 5 సంవత్సరాల నుంచి పనిచేసి ప్రతి ఒక్కరు సేవలు ఎంతో గొప్పగా సేవలు అందిస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా వాలంటరీ వ్యవస్థని రకరకాలుగా తోలనాడుతూ వారి మీద పగబట్టి వాళ్ళని ఎలాగైనా సరే ఈ సంస్థలోంచి తీసేయాలి, వ్యవస్థలోంచి తీసేయాలని చెప్పేసి వాళ్ళ మీద కక్ష కట్టి ఈరోజు వాళ్ళని తొలగించే కార్యక్రమం చేశారు. వాళ్ళని ఈరోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఎలక్షన్లో పనిచేయడానికి వీల్లేదు, వాళ్ళని తీసేయాలని చెప్పేసి వాళ్ళ ట్యాబ్లు కానీ ఫోన్లు కానీ స్వాధీనం చేసుకుని వాళ్ళని రోడ్డు మీద పెట్టేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ కార్యక్రమాన్ని ఎలక్షన్ ముందే వాళ్ళ అధికారంలోకి వస్తామని కలలుకంటూ అధికారంలోకి రాకముందే వాళ్ళని తీసేయాలని అలా కక్ష సాధింపు చర్యగా వాళ్ళు చేయడం చాలా దురదృష్టకరం. మరి ఈవేళ 1వ తారీఖు ఉదయానికల్లా 58 నెలల పెన్షన్ అందుకున్న ఎవరైతే అవ్వలు తాతలు ఉన్నారో ఈరోజు కనీసం పెన్షన్ కాదు కదా ₹1 అందుకోలేని పరిస్థితి. ఈరోజు ఎవరిస్తారో తెలియదు, ఎక్కడ ఇస్తారో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. రేపు పొద్దున్న వాళ్ళు తినడానికి మందులు కొనుక్కోవడానికి డబ్బులు కావాలంటే ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఈరోజు వాళ్ళకి. సొంత కూతురు చూడకపోయినా సరే కొడుకు కంటే కూతురు కంటే మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కొడుకులా ప్రతి ఒక్కరిని 58 నెలల నుంచి ఆదుకున్నారు. ఈరోజు రోడ్డున పడ్డారు. వాళ్ళు రోడ్డున పడ్డమే కాకుండా వాళ్ళు గవర్నమెంట్ సచివాలయంకి వెళ్ళి పెన్షన్లు తీసుకోమంటున్నారు. అక్కడికి వెళ్తే వేలిముద్రలు పడలేదంటారు, పెన్షన్లు మొహాలు మ్యాచ్ అవ్వలేదంటారు, ఆధార్ కార్డులు లేవంటారు. రకరకాలుగా పెద్ద వయసు ఉన్న 80 సంవత్సరాల మంచం మీద పడుకుని లేవలేని పరిస్థితిలో వాళ్ళ సచివాలయానికి ఎలా వెళ్తారు, ఎలా పెన్షన్ తీసుకుంటారు, వాళ్ళ పరిస్థితులు ఏంటో గమనించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు కనుక అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే మొదటి సంతకం వాలంటరీ వ్యవస్థ రద్దు దిశగా సంతకం పెడతాడని కూడా మనందరం గమనించాలి. ఆయన మనసులో ఉన్నది అదే, ఆయన చేయబోయేది కూడా అదే అనేది మనందరం కూడా గమనించాలి. వాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తాడు. ఈ పెన్షన్లన్నీ కూడా మళ్ళీ జన్మభూమి కమిటీల పరిశీలనలో తీసుకెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన వాళ్ళకే పెన్షన్లు ఇచ్చే విధంగా ఆయన ప్లాన్ చేస్తాడు. ప్రతి ఒక్కరూ ఆయన గుప్పుల్లో పెట్టుకోవాలనే ఆలోచన అయింది. అంచేత కార్యక్రమం చేస్తాడు. మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఇదంతా కూడా మీరు గమనిస్తున్నారు, మన కళ్ళతో చూస్తున్నాం. జరిగింది ఏదో చూస్తూ ఉన్నాం, పోనిచ్చే మనం ఏదో ముందు చూసేది కాదు, ఇప్పుడు చూసాం, ఇవాళ చూసాం. అప్పుడే ఎలక్షన్ 4 రోజుల్లో ఉన్నాయి. ఈ టైంకే అతను ఈ రకంగా ఎంత ఘోరమైన నేరమైన పని చేస్తూ ఉన్నాడంటే రేపు భవిష్యత్తులో ఏం చేస్తాడని మీరు అందరూ గమనించవచ్చు. ఆయన గనక ముఖ్యమంత్రి అయితే
వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం వాలంటీర్ వ్యవస్థ రద్దు మీద పెడతాడు, రెండో సంతకం మళ్ళీ ఈ పెన్షన్లు, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇవన్నీ వాహన మిత్ర కానీ ప్రతి ఒక్కటి రద్దు మీద రెండో సంతకం పెడతాడని మీరు అందరూ గమనించాలి. ఈవేళ అతను ఎప్పుడు కూడా అతను పొట్ట నింపుకోవడానికి, అతను ఆస్తులు పెంచుకోవడానికి తప్ప ఈ ప్రభుత్వాన్ని ఏ రోజు పేదల కోసం వాడలేదనేది మీరు గమనించాలి. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏ ఒక్కరోజు పిల్లల చదువు గురించి ఆలోచించలేదు, ఏ రోజు ఆరోగ్యం కోసం ఆలోచించలేదు. ఎంతసేపు ఆయన సింగపూర్లో, మలేషియాలో చేశానని గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాలు చేస్తే ఆయన గత 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు ఈ డబ్బు అంతా ఏం చేశాడనేది కూడా సమాధానం చెప్పాలి ప్రజలకంతా. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ డబ్బు అంతా? ఈరోజు ఇన్ని లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన డబ్బు అంతా ఆయన ఏం చేశాడు కూడా మనందరం తెలుసుకోవాలి.